హలో డ్రామా లవర్స్. ఈరోజు మనం మై డిమాండ్ అనే కే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డెవిల్ అయిన హీరో అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఈ రిచ్ అమ్మాయి ఒక హ్యాండ్సమ్ డెవిల్తో మ్యారేజ్ కాంట్రాక్ట్ మీద సైన్ ఎందుకు చేస్తుంది? హీరో ఇంకా హీరోయిన్ ఎలా మీట్ అవుతారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇందులో హీరో పేరు జుంగ్ గువాన్. ఇతను ఒక ఈవిల్ స్పిరిట్. నార్మల్ హ్యూమన్స్తో డీల్ క్రియేట్ చేసుకొని ఇన్ రిటర్న్ వాళ్ళ ఆత్మ తీసుకొని ఎప్పటికీ చనిపోకుండా బ్రతుకుతూ ఉంటాడన్నమాట. హీరోయిన్ పేరు దోదోహి. ఈమె ఒక కంపెనీ సీఈఓ. చాలా ఆరోగెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. స్టార్టింగ్లోనే 200 years బ్యాక్ కొంతమంది మనుషులందరూ కలిసి గాడ్కి ప్రే చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. అతన్ని చూడగానే వాళ్ళందరూ ఈవిల్ స్పిరిట్ అంటూ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక హీరో వాళ్ళు ప్రే చేసుకున్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక రోజ్ పెడతాడు. అప్పుడు ఒక చిన్న పాప అక్కడికి వచ్చి అతని పైకి ఒక క్రాస్ తీసుకుని విసిరేస్తుంది. అది హీరో చీక్ పై తగిలి బ్లడ్ వస్తుంది. వెంటనే అక్కడికి ఫాదర్ వచ్చి ఆ పాపని ఏం చేయొద్దు అని అంటాడు. హీరో ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆమె విసిరేసిన క్రాస్ ఆమెకు తిరిగిస్తాడు. ఆ తర్వాత అతను నార్మల్ హ్యూమన్గా అతని అపియరెన్స్ని మార్చుకొని ఆ పక్కనే ఫిషింగ్ చేస్తున్న ఒక పర్సన్ దగ్గరికి వెళ్తాడు. అతనితో నువ్వు 7 days నుండి సరిగ్గా ఏం తినలేదని నాకు తెలుసు. నాతో డీల్ చేసుకుంటావా? ఒక 10 years నీకు ఫుడ్కి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. బట్ ఇన్ రిటర్న్ నాకు 10 years తర్వాత నీ ఆత్మ కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ ఫిషర్ మ్యాన్, ఎవరు నువ్వు? నీ మాటల్ని నేను ఎలా నమ్మాలి అని అడుగుతాడు. హీరో వెంటనే అతని పవర్స్తో వాటర్లో నుండి ఒక పెద్ద ఫిష్ ఆటోమేటిక్గా ఆ ఫిష్ మ్యాన్ చేతిలో పడేలా చేస్తాడు. అది చూసి అతను షాక్ అయ్యి, ఏం తినకపోతే ఇప్పుడే చనిపోయేలా ఉన్నా, నీ డీల్కి ఒప్పుకుంటా అని అంటాడు. అప్పుడు హీరో అతని దగ్గర ఉన్న పెన్ లాంటి దాంతో ఆ ఫిషర్ మ్యాన్ ఫింగర్ని ఫ్రీక్ చేసి అతని బ్లడ్తో డీల్ పైన స్టాంప్ చేస్తాడు. అలా హీరో బాగా అవసరంలో ఉన్న నార్మల్ హ్యూమన్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి డీల్ చేసుకొని ఇన్ రిటర్న్ వాళ్ళ ఆత్మలు తీసుకొని ఎప్పటికీ చనిపోకుండా ఉంటాడన్నమాట. అలా ప్రెజెంట్ 2023 వరకు అతను కలెక్ట్ చేసిన డీల్స్ అన్నిటినీ క్లాక్ రూమ్లో పెట్టి ఒక ప్లేస్లో స్టోర్ చేస్తాడు. అటు హీరోయిన్ ఏమో 2023 బెస్ట్ సీఈఓగా విన్ అయ్యి అవార్డు తీసుకుంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఆమెకు కాల్ చేసి, నీకు బ్లైండ్ డేట్ అరేంజ్ చేసా, అటెండ్ అవుతున్నావు కదా అని అడుగుతుంది. హీరోయిన్ కొంచెం బిజీగా ఉన్నా, ఒక వర్క్ అయిపోయాక వెళ్తాను అని అంటుంది. అప్పుడు ఆ గ్రాండ్ మా, వెళ్ళవా? అయితే నేను కూడా చెకప్ చేయించుకోను అని అంటుంది. లేదు వెళ్తున్నా అని అంటుంది హీరోయిన్. సరే నేను బ్లైండ్ డేట్కి వెళ్ళి ఒక 30 minutes డాల్లా కూర్చొని వచ్చేస్తా అంటూ హీరోయిన్ ఆమె సెక్రటరీతో చెప్పి వెళ్తుంది. అటు హీరో అతను డీల్ చేసుకున్న ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, మన కాంట్రాక్ట్ మర్చిపోయావా? ఇంత ఇంపార్టెంట్ డేని ఎలా మర్చిపోయావా అని అడుగుతాడు. అతన్ని చూడగానే ఆ పర్సన్ భయపడుతూ అక్కడ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ హీరో డోర్ లాక్ చేస్తాడు. అతను, ప్లీజ్ ఇంకేదైనా వే ఉంటే చూడవా, మన డీల్ ఎక్స్టెండ్ చేద్దాం, లేకపోతే న్యూ కాంట్రాక్ట్ సైన్ చేద్దాం, నాకు ఇప్పుడే చనిపోవాలని లేదు ప్లీజ్ అని బ్రతిమలాడతాడు. హీరో, నాకు తెలుసు మనుషులకు చనిపోవడం అంత ఇష్టం ఉండదని, బట్ డీల్ ప్రకారం నిన్ను లైఫ్లో సక్సెస్ అయ్యేలా నేను చూసా. నువ్వు నాకు నీ ఆత్మని ఇవ్వాలి కదా, నువ్వు హార్ట్ అటాక్తో చనిపోతావని అంటాడు. అతను వెంటనే చనిపోతాడు. ఆ తర్వాత హీరో అతని ఆత్మ కలెక్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళడం చనిపోయిన పర్సన్ బాడీగార్డ్ చూస్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బ్లైండ్ డేట్కి వెళ్తుంది. రెస్టారెంట్కి వెళ్లేసరికి హీరో అక్కడ కూర్చొని ఉంటాడు. అతనే బ్లైండ్ డేట్కి వచ్చిన పర్సన్ అనుకుని హీరోయిన్ అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని, నేను ముందే చెప్తున్నా, నాకు వర్క్ తప్ప మ్యారేజ్ పై అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. హీరో అది విని, అయితే నీ వర్క్నే పెళ్లి చేసుకో, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయాలనుకుంటే అట్లీస్ట్ బ్యాంక్ పాస్వర్డ్ డీటెయిల్స్ షేర్ చేయని అంటాడు. అప్పుడు ఆమె నవ్వుతూ, మనకి ముందే పరిచయం లేదు కదా, మరి మేనర్స్ లేకుండా ఎందుకు రూడ్గా మాట్లాడుతున్నామని అంటుంది. నా దృష్టిలో హ్యూమన్స్ అందరూ తక్కువే అని అంటాడు. ఏంటి ఇతను హ్యాండ్సమ్గా ఉన్నా ఇంత క్రేజీగా ఉన్నాడు అనుకుంటుంది. అప్పుడు హీరో ఎవరు లేకుండా క్వైట్గా మీల్ ఎంజాయ్ చేద్దామని మొత్తం రెస్టారెంట్ని బుక్ చేసుకున్నాను అంటాడు. ఓకే మంచిది అని అంటుంది. అటు హీరోయిన్ యాక్చువల్గా మీట్ అవ్వాల్సిన పర్సన్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో హీరోతో లంచ్ చేస్తూ, నేను జస్ట్ 30 minutes స్పెండ్ చేసి వెళ్ళిపోతాను, ఆ తర్వాత మన ఇద్దరికి సెట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదని చెప్పి ఈ బ్లైండ్ డేట్ నుండి తప్పించుకోవాలి, నా బ్యూటీని నువ్వు హ్యాండిల్ చేయలేవు అనే రీజన్ చెప్పు అని అంటుంది. హీరో, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావని అంటాడు. ఆమె, ఇదంతా నాకు ఇష్టం ఉండి చేస్తున్నాను అనుకుంటున్నావా? పైనుండి ఆర్డర్స్ వచ్చాయి, నేను ఫాలో అవుతున్నా అని అంటుంది. ఏంటి పైనుండా? అసలు ఎవరు నువ్వు అంటాడు హీరో షాక్ అయ్యి. అప్పుడు హీరోయిన్,
అట్లీస్ట్ మన నేమ్స్ అయినా తెలుసుకోవాలి కదా అంటూ ఆమె బిజినెస్ కార్డ్ ఇస్తుంది. హీరో అది చూసి దోదోహీనా నీ నేమ్ అని ఆమె కార్డు తిరిగి ఇచ్చేస్తాడు. నీ కార్డు ఇవ్వు అని అడుగుతుంది హీరోయిన్. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు ఆమె నువ్వు కూడా నాలాగే ఇష్టం లేకుండా ఈ బ్లైండ్ డేట్కి వచ్చావన్నమాట. బట్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వస్తే ఇందులో నుండి ఈజీగా బయటపడగలుగుతాం అని అంటుంది. సో హీరో అతని కార్డు ఇస్తాడు. అది చూస్తూ జుంగ్ గువోన్ నైస్ నేమ్, సున్వోల్ ఫౌండేషనా ఎక్కడో విన్నట్టు ఉంది ఈ నేమ్ అని అంటుంది. హీరో నా ఫౌండేషన్ ట్రెడిషనల్ సింగర్స్ అండ్ ట్రెడిషనల్ పర్ఫార్మెన్సెస్ని సపోర్ట్ చేస్తుంది. ఫేమస్ ఫౌండేషన్ తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఆమె బ్లైండ్ డేట్ అని తెలియకుండానే వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు హీరో ఏంటి డేటా? గాడ్ మన ఇద్దరికి సెట్ చేయడానికి డేట్ అరేంజ్ చేశాడా అంటూ షాక్ అవుతాడు. హీరోయిన్ నవ్వుతూ మా గ్రాండ్ మాని గాడ్ అనడం మరీ ఫన్నీగా ఉంది అని అంటుంది. హీరో అంటే నువ్వు పైనుండి ఆర్డర్ అన్నది మీ గ్రాండ్ మా గురించా అంటూ నవ్వుతూ వెరీ ఇంట్రెస్టింగ్, ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాను, ఇంతవరకు ఏ హ్యూమన్ వల్ల నేను ఇంత షాక్ అవ్వలేదు అని అంటాడు. హీరోయిన్ ఓకే నా 30 minutes అయిపోయింది, సో నేను వెళ్తున్నా అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. అప్పుడే అటు వెయిటర్ కేక్ తీసుకొస్తుంటే హీరో కోసం సెర్చ్ చేస్తూ వస్తున్న బాడీ గార్డ్స్ ఆ వెయిటర్ని తోస్తాడన్నమాట. సో కేక్ వచ్చి హీరోయిన్ పైన పడబోతుంది. బట్ హీరో వెంటనే అక్కడికి వచ్చి వన్ హ్యాండ్తో హీరోయిన్ని ఇంకో హ్యాండ్తో కేక్ పడిపోకుండా పట్టుకుంటాడన్నమాట. హీరోని క్లోజ్గా చూస్తూ రూడ్గా ఉన్న హెల్పింగ్ నేచర్ ఉందన్నమాట అని అనుకుంటుంది. ఆమె సిగ్గుపడుతూ నేను ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి. అప్పుడు హీరో అమ్మయ్య నా కేక్కి ఏం కాలేదు అనుకుంటూ కేక్ తీసుకుని వెళ్తాడు. హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళి బ్లష్ అవుతూ ఫస్ట్లో రూడ్గా అనిపించాడు కానీ బానే ఉన్నాడు అని అనుకుంటుంది. హీరో హ్యాపీగా కేక్ తినబోతుంటే బాడీ గార్డ్స్ వచ్చి అతని స్పూన్ తోసేసి మా బాస్ని ఏం చేశావు, ఎవరు పంపించారో నిన్ను అంటూ అరుస్తారు. హీరో 1 minute, నేను 1 month ముందు ఈ రిజర్వేషన్ చేసుకున్నా, అట్లీస్ట్ కేక్ని టేస్ట్ చేయనివ్వు ప్లీజ్ అంటూ కేక్ తినబోతాడు. బట్ ఆ బాడీ గార్డ్ కేక్ మొత్తం పాడు చేస్తాడు. హీరోకి కోపం వచ్చి ఇంత వేస్ట్గా ఉన్నావేంటి అని అరుస్తాడు. వాళ్ళందరూ హీరోతో ఫైట్ స్టార్ట్ చేస్తారు. బట్ హీరో పవర్స్ వల్ల వాళ్ళందరూ 1 by 1 హీరో చేతిలోని న్యూస్ పేపర్లోకి వెళ్ళిపోతారు. అలా వాళ్ళందరినీ పేపర్లోకి పంపించేస్తాడు హీరో. ఆ తర్వాత హీరోయిన్ అక్కడికి వచ్చి నేను వెళ్తున్నా, నెక్స్ట్ టైం మనం మీట్ అయితే ఇలా రూడ్గా కాకుండా పొలైట్గా మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గ్రాండ్ మదర్ కేక్ అరేంజ్ చేసి నీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి పిలిచా అంటుంది. హీరోయిన్ నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను నీకు తెలుసు కదా అని అంటుంది. అప్పుడు గ్రాండ్ మదర్ సరేలే బ్లైండ్ డేట్ ఎలా జరిగింది, అతను చూడ్డానికి యావరేజ్గా ఉన్నాడు కానీ చాలా గుడ్ పర్సన్ అని అంటుంది. యావరేజ్ ఏంటి, అంత హ్యాండ్సమ్గా ఉంటే ఎవరి గురించి నువ్వు చెప్పేది అని హీరోయిన్ అంటుంది. యాక్చువల్ పర్సన్ ఫోటో చూస్తూ వాళ్ళిద్దరూ ఇతనెవరు, నేను మీట్ అయింది ఈ పర్సన్ని అంటూ హీరో ఇచ్చిన బిజినెస్ కార్డ్ని వాళ్ళ గ్రాండ్ మాకి చూపిస్తుంది. అప్పుడు హీరోయిన్ సెక్రటరీ అక్కడికి వచ్చి హోటల్ మేనేజర్ మిస్టేక్ చేశారంట, మీకు రాంగ్ ఫ్లోర్ చూపించారు, సో నువ్వు రాంగ్ పర్సన్ని మీట్ అయ్యావు అని అంటుంది. అప్పుడు సెక్రటరీ హీరోకి కాల్ చేసి సారీ సార్, ఈరోజు మీ లంచ్ టైం డిస్టర్బ్ చేసినందుకు హోటల్ మేనేజ్మెంట్ మిస్టేక్ వల్ల ఇలా జరిగింది, మీ మీల్ కాస్ట్ తిరిగి ఇచ్చేస్తామని అంటుంది. హీరో ఏం అవసరం లేదు అని ఫోన్ పెట్టేస్తాడు. హీరోయిన్ అదంతా విని ఓ అతను నాతోనే కాదు అందరితో రూడ్గానే ఉంటాడన్నమాట అని అనుకుంటుంది. తర్వాత వాళ్ళ గ్రాండ్ మా సరే ఇంకో డేట్ అరేంజ్ చేస్తా అని అంటుంది. నేను ఇంకా చిన్నదాన్ని, అప్పుడే పెళ్ళేంటి అని హీరోయిన్ అంటుంది. 30 years రాబోతుంటే ఇంకెప్పుడు చేసుకుంటావు, నేను చనిపోయేలోపు నీ మ్యారేజ్ చేయాలని గ్రాండ్ మదర్ అంటుంది. 2 rings ఆమె హ్యాండ్కి పెట్టి నీ కరెక్ట్ పర్సన్ దొరకగానే అతనికి ఈ రింగ్ ఇవ్వు అని అంటుంది హీరోయిన్తో. ఆ నెక్స్ట్ సీన్లో బిజినెస్ కోసం సాహూన్ అనే పర్సన్ని మీట్ అవ్వడానికి ఆమె స్టే చేస్తున్న హోటల్కి వెళ్తుంది. బట్ ఆమె ఆల్రెడీ రూమ్ వెకేట్ చేసిపోయిందని హోటల్ స్టాఫ్ చెప్తారు. సో ఆ పక్కనే ఉన్న బీచ్కి హీరోయిన్ వెళ్తుంది. ఆ బీచ్ చూడగానే ఆమెకి వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు. చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ని తలుచుకుంటూ హీరోయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది. అలా నైట్ అయిపోతుంది. అటు హీరో ఏమో ఒక పెద్ద బిల్డింగ్ పైన కూర్చొని ఏంటి ఈరోజు ఇంత సైలెంట్గా ఉంది, ఎందుకో నాకు డౌట్గా ఉంది అని అనుకుంటాడు. హీరోయిన్ బీచ్ దగ్గర ఒక్కతే కూర్చొని డ్రింక్ చేస్తూ టైం 12:06 అయిపోయిందని చూసి ఫైనల్లీ నా అన్లక్కీ బర్త్డే కంప్లీట్ అయిపోయిందని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది మీరేనా అని అడుగుతాడు. అవును అని చెప్పి కార్ ఎక్కుతుంది. కార్ ఎక్కాక క్యాబ్ 17 minutesలో వస్తుంది అని ఆమె ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే ఆమె కంగారు పడుతూ ఎవరు పంపించారు నిన్ను అని డ్రైవర్ని అడుగుతుంది. అతను కార్ స్టాప్ చేసి రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నావు, ఎందుకు వచ్చావు అని అడగాలి, నువ్వు ఎందుకు చనిపోబోతున్నావో తెలుసుకోవాలని లేదా అంటూ ఆమెను చంపడానికి ట్రై చేస్తాడు. ఆమె అతనితో ఎలాగో ఫైట్ చేసి కార్ డోర్ తీసుకుని పరుగెత్తుతుంది. అతను నైఫ్తో ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. ఆమె టెన్షన్ పడుతూ పరిగెడుతూ ఉంటుంది. అటు హీరో ఈరోజు నాకు ఎవరు దొరకబోతున్నారు, డెస్పరేట్గా ఏం చేయలేని సిచ్యువేషన్లో హెల్ప్ కోసం ఎవరు వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ సెర్చ్ చేస్తూ ఉంటాడు.
అప్పుడు అతనికి హీరోయిన్ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే ఆ ప్లేస్కి వెళ్తాడు. హీరోయిన్ అతను చూసి, ఇతను ఇక్కడేం చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి, అతను హెల్ప్ అడగొచ్చా లేదా అనుకుంటూ హీరో వైపు వెళ్తుంది. ఆమె హీరో దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడు హీరో, నీకు హెల్ప్ చేయాలంటే నాతో డీల్ సైన్ చెయ్యి అని అంటాడు. హీరోయిన్, అతను నైఫ్ పట్టుకొని ఉన్నాడు, కనిపించట్లేదా, ఈ టైంలో డీల్ డిస్కషన్ ఏంటి అని అంటుంది. హీరో, ఈ వరల్డ్లో ఏది ఫ్రీగా రాదు అని అంటాడు. ఆమె, సరే డీల్ ఏంటి అని అడుగుతుంది. చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇప్పుడే చేయమంటావా, అంత టైం లేదు కదా అని అంటాడు హీరో. కండిషన్స్ వినకుండా డీల్కి నేనెలా ఒప్పుకుంటాను, నేనేమైనా పిచ్చిదాన్నా అని అంటుంది. హీరో, సరే నీకు ఇష్టమైతే అని చెప్పు అని వెళ్ళిపోతాడు. ఆమె, సరే సరే ఒప్పుకుంటాను, హెల్ప్ చేయి అని అడుగుతుంది. హీరో, ఓకే డీల్ సైన్ చేసే ముందు అతని చేతిలో నైఫ్ చూస్తుంటే నాకు బాగా కోపం వస్తుంది, ఇప్పుడే వస్తా, ఇక్కడే వెయిట్ చేయి అని అంటూ అతనితో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ హీరో అప్పుడే ఆ డ్రైవర్ని కార్పై విసిరేస్తాడు. సో హీరోయిన్ భయపడి రోడ్కి ఉన్న రైలింగ్ దగ్గర దాక్కుంటుంది. హీరో అక్కడికి వచ్చి, డీల్ గుర్తుంది కదా, రా అంటూ చేయిస్తాడు. ఆమె అతని హ్యాండ్ పట్టుకుంటుంది. అప్పుడే వాళ్ళ వైపు ఆ డ్రైవర్ స్పీడ్గా కారులో వస్తూ ఉంటాడు. హీరో అతని పవర్తో కార్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ పవర్ వర్క్ అవ్వదన్నమాట. సో హీరోయిన్ భయపడి టెన్షన్లో వాటర్లో పడిపోతుంది. హీరో కూడా ఆమెతో పాటు పడిపోతాడు. హీరోయిన్ వాటర్లో హీరో చేయి పట్టుకొని అతన్ని పైకి లాగడానికి ట్రై చేస్తుంది. ఆ టైంలో హీరో హ్యాండ్ పైన ఉన్న టాటూ హీరోయిన్ హ్యాండ్ పైకి షిఫ్ట్ అవుతుంది. అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ వాటర్లో నుండి బయటపడతారు. హీరోయిన్ హ్యాండ్ పైన ఉన్న ఆ టాటూ చూసి హీరో షాక్ అవుతాడు. అతను ఆమె హ్యాండ్ పట్టుకుంటాడు. అప్పుడు వాటర్ వేవ్ వాళ్ళ పైకి వచ్చి స్టాప్ అవుతుంది. అది చూసి హీరోయిన్ షాక్ అయ్యి, ఎవరు నువ్వు, ఏంటి ఇదంతా అని అడుగుతుంది. నువ్వు ఎవరు అసలు, నాకేం చేసావు అని హీరో అడుగుతాడు. ఆమె షాక్లో కళ్ళు తిరిగి అతనిపై పడిపోతుంది. కట్ చేస్తే ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆమె పైకి లేచి, ఏంటో పీడ కల వచ్చింది అని అంటుంది. హీరో వెంటనే కర్చీఫ్తో ఆమె ఫేస్ తుడుస్తూ, ఏం కల వచ్చింది, అంత కంగారు పడుతూ లేచావు, నీకేమైనా అవుతుందేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటాడు. అతను అంత స్వీట్గా మాట్లాడడం విని ఆమె, ఏంటి ఇంకా కలగంటూనే ఉన్నానా నేను అని అనుకుంటుంది. అప్పుడు హీరో, రిలాక్స్ అవ్వు, ఇంకా ఏం కాదు అని అంటాడు. హీరోయిన్ సెక్రటరీ, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తా అని చెప్పి వెళ్తుంది. ఆమె వెళ్ళిపోయాక హీరోయిన్, ఏంటి ఎందుకంత డిఫరెంట్గా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు హీరో, నువ్వే కదా పొలైట్గా మాట్లాడమని అన్నావు, అందుకే అలా మాట్లాడుతున్నా అని అంటాడు. ఎవరైనా ఇదంతా వింటే మనమిద్దరం లవర్స్ అని అనుకుంటారు అని అంటుంది. నువ్వు చెప్పినట్టు చేసినా కానీ నువ్వు సాటిస్ఫై అవ్వవా అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్, ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారా అని అడుగుతుంది. నేను అతను ఎలా ఉంటాడో డీటెయిల్గా పోలీసులకి డిస్క్రైబ్ చేశాను, త్వరలోనే అరెస్ట్ చేస్తారు, నువ్వు అంతా ఓకేనా, ఎక్కడైనా హర్ట్ అయ్యావా అని అడుగుతాడు. నేను ఓకే, నువ్వు అని హీరోయిన్ అడుగుతుంది. నేను అస్సలు ఓకే కాదు, అందుకే నువ్వు లేచే వరకు ఇక్కడే వెయిట్ చేస్తున్నా అంటూ ఆమె హ్యాండ్ వైపు ఫింగర్ చూపిస్తాడు. ఆమె హ్యాండ్ చూసుకొని, ఈ టాటూ ఏంటి, అసలు నా హ్యాండ్ పైకి ఎలా వచ్చింది అంటూ రబ్ చేస్తుంది. హీరో, ఏం చేస్తున్నావు, దాన్ని పాడు చేయొద్దు అంటూ కంగారు పడుతూ ఆమెను ఆపుతాడు. ఆమె అతన్ని తోసేసి, ఏంటిది రియల్ టాటూనా, అసలు నైట్ ఏం జరిగింది, నాకు ఈ టాటూ ఎలా వచ్చిందో గుర్తు రావట్లేదు, ఎక్కువ డ్రింక్ చేశానా ఏంటి, ఇది అస్సలు పోయేలా లేదు, వెంటనే లేజర్ చేయించుకోవాలి అని అంటుంది. హీరో ఆమెకి అడ్డుగా వెళ్ళి, నేను చచ్చినా అందుకు ఒప్పుకోను అని అంటాడు. ఆమె, లేజర్ చేయించుకుంటాను, లేకపోతే దీన్ని పొరోరో పిక్చర్ లాగా మార్చుకుంటాను, నువ్వెవరు నన్ను స్టాప్ చేయడానికి అని అంటుంది. అప్పుడు హీరో, నీ హ్యాండ్ పైన ఉంది నా టాటూ, ఎందుకు నీ హ్యాండ్ పైకి షిఫ్ట్ అయిందో తెలియదు అని అంటాడు. ఆమె హ్యాండ్ పట్టుకొని, ఏంటి పిచ్చి పట్టిందా నీకు, హ్యాండ్ని వదులు అని అంటుంది. నేను వదలను అని హీరో అంటాడు. 3 కౌంట్ చేసేలోపు హ్యాండ్ వదులు, 1 2 3 అంటూ అదర్ హ్యాండ్తో అతన్ని కొట్టడానికి ఎత్తుతుంది. బట్ హీరో పవర్స్తో ఆపుతాడు. ఆమె, ఏంటి నా హ్యాండ్ ఎందుకు మూవ్ చేయలేకపోతున్నా అంటుంది. హీరో హీరోయిన్ హ్యాండ్ వదిలి ట్రై చేస్తాడు. ఆమె హ్యాండ్ వదలగానే అతని పవర్ వర్క్ అవ్వదు. సో స్టాప్ చేస్తున్న హీరోయిన్ అదర్ హ్యాండ్ అతనికి ఫ్లాప్ లాగా గట్టిగా తగిలి కింద పడిపోతాడు. హీరో పైకి లేచి, నిన్ను సేవ్ చేస్తే నా పవర్స్ని దొంగిలిస్తావా, నిన్ను సేవ్ చేయకుండా అక్కడే వదిలేసి ఉండాల్సింది అని అంటాడు. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఆమె ఐస్ చెక్ చేసి, ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు నార్మల్గానే ఉన్నారు అని అంటాడు. ఆ తర్వాత హీరోయిన్తో మాట్లాడడానికి పోలీసులు వస్తారు. పోలీసులు హీరోని చూసి, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా, మీ ఇద్దరు బ్లైండ్ డేట్లో మీట్ అయ్యారని విన్నాను, మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతాడు. హీరోయిన్ సీరియస్గా, నేను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యానని చెప్తుంది. నేను నా లైఫ్ మొత్తం సింగిల్గానే ఉండాలని ప్లాన్ చేసుకున్నా అని అంటాడు హీరో కూడా. ఆ తర్వాత హీరో, దోదోహి జాగ్రత్తగా ఉండు, మనం మళ్ళీ మీట్ అయ్యే వరకు లేజర్ ఆర్ పొరోరో పిక్చర్స్కి దూరంగా ఉండు, బాయ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో అతని ఆఫీస్కి వెళ్ళేసరికి అతని అసిస్టెంట్ హీరో పర్సనల్ బుక్ చదువుతూ ఉంటాడు. హీరో వెంటనే ఆ బుక్ ఇవ్వు అని అంటాడు. అసిస్టెంట్ బుక్ ఇవ్వకుండా హీరోకి దొరకకుండా చదువుతూ తప్పించుకుంటాడు.
కాంట్రాక్ట్ మీద సైన్ చేయకపోతే స్పాంటేనియస్ గా బర్న్ అయిపోతారు అంటూ చదువుతూ ఉంటాడు. నా బుక్ చదవద్దని చెప్పాను కానీ హీరో ఆ బుక్ ని లాక్కుంటాడు. నేను నీ అసిస్టెంట్ ని, ఇండైరెక్ట్ గా మనం సేమ్ ఫ్యామిలీనే, నీ గురించి నేను తెలుసుకోవాలి కదా అని అంటాడు. అప్పుడు హీరో ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇంకెప్పుడు టచ్ చేయొద్దని చెప్పి ఆ బుక్ ని తీసుకెళ్లి లాకర్లో పెడతాడు. అప్పుడు ఆ అసిస్టెంట్ ఆ బుక్ లో స్పాంటేనియస్ గా బర్న్ అయిపోతారని రాసుంది. కొత్త డీల్ కుదరకపోతే ఏమవుతుంది, నీకు డీల్ చేసుకోవడానికి ఎంత టైం ఉంటుంది, 1 వీకా 1 మంతా అని అడుగుతాడు. అప్పుడు హీరో అది నాకు కూడా తెలియదు, అందుకే ఇంత వర్రీ అవుతున్నా. ఫస్ట్ నువ్వు ఈ పర్సన్ గురించి కనుక్కో, ఆమె ఫ్యామిలీ, రిలేషన్షిప్స్, బ్లడ్ టైప్, ఆమె ఇంట్రెస్ట్, ఫుడ్ ప్రిఫరెన్స్, ఎవ్రీ డీటెయిల్ ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పు అని హీరోయిన్ బిజినెస్ కార్డ్ అతనికి ఇస్తాడు. అసిస్టెంట్ ఎవరి అమ్మాయి, ఎందుకు నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఆమెతో డేట్కి వెళ్ళాక లవ్లో పడ్డావా అని అడుగుతాడు. అప్పుడు హీరో ఆమె ఒక దొంగ అని అంటాడు. ఏంటి నీ హార్ట్ని దొంగిలించిందా అని నవ్వుతూ ఉంటాడు అసిస్టెంట్. హీరో సీరియస్గా నేను ఇప్పుడు నీ జోక్స్కి నవ్వలేను అని అంటాడు. అప్పుడు అసిస్టెంట్ హీరో హ్యాండ్ చూసి నీ టాటూ పోయిందేంటి, టాటూతో పాటు ఇంకేమైనా మిస్ అవుతున్నావా అని అడుగుతాడు. హీరో ఏం మిస్ అవ్వట్లేదు, నేను కంప్లీట్లీ ఫైన్గానే ఉన్నాను అని అంటాడు. అయితే ఓకే అంటూ అసిస్టెంట్ ఆ పక్కనే ఉన్న జార్లోని వాటర్ హీరో పైన పోస్తాడు. హీరో పవర్స్తో వాటర్ని ఆపడానికి ట్రై చేస్తాడు, బట్ వర్కౌట్ అవ్వదన్నమాట. అతని పైన మొత్తం వాటర్ పడతాయి. అప్పుడు అసిస్టెంట్ నీ పవర్స్ కూడా పోయాయి, పవర్ లేకపోతే నువ్వు ఎప్పుడైనా బర్న్ అయిపోతావని అందులో రాసింది కదా, నువ్వు వెంటనే మాయమైపోతే అప్పుడు నాకు ఈ జాబ్ పోతుంది, నేను ఇంకా కార్ లోన్ కూడా కట్టలేదంటూ టెన్షన్ పడతాడు. హీరో నువ్వు దానికోసం ఆ వర్రీ అవుతుంది, నేను ఇక్కడ నా పవర్స్ పోయాయి అని ఏడుస్తూ ఉంటే అని అరుస్తాడు. అసిస్టెంట్ మరి పవర్స్ పోయేలా ఏం చేశావు నువ్వు అంటూ అతని ఫేస్ తుడుస్తాడు. హీరో పవర్స్ కంప్లీట్గా పోలేదు, నేను జస్ట్ వేరే వాళ్ళకి షేర్ చేశాను అంతే అని అంటాడు. అసిస్టెంట్ ఓ ఆ దొంగకి ఇచ్చావా అంటూ హీరోయిన్ కార్డ్ చూపిస్తాడు. ఏమో నాకు తెలియదు, ఆమె ఏం చేసిందో తెలియదు కానీ సడన్గా నా టాటూ ఆమెకు షిఫ్ట్ అయిపోయింది అండ్ నా పవర్ వర్క్ అవ్వట్లేదు. ఈరోజు ఒక కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుంది, నేను వెళ్ళి ఆ సోల్ని కలెక్ట్ చేసుకొని వస్తా అని అంటాడు. పవర్ లేకుండా నువ్వు సోల్ని ఎలా కలెక్ట్ చేసుకుంటావు అని అసిస్టెంట్ అడుగుతాడు. పవర్ లేకపోతే ఏంటి, నేను 200 ఇయర్స్గా చేస్తున్న పని ఇది, నేను డీమాన్ని, సోల్ కలెక్ట్ చేయడం నాకు చూయింగ్ గమ్ అంత ఈజీ అంటూ వెళ్తాడు. బట్ అతను సోల్ కలెక్ట్ చేసుకొని రావాల్సింది ఒక స్పోర్ట్స్ పర్సన్ నుండి అన్నమాట. ఆ పర్సన్ డీల్తో మరీ నువ్వు ఎక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నేను ఒప్పుకోను, నువ్వు నన్ను ఏం చేయలేవు అని అంటాడు. హీరో హ్యూమన్స్ మరీ రోజు రోజుకి షేమ్లెస్గా తయారవుతున్నారు, ఎవరిని చీట్ చేద్దామని అనుకుంటున్నావు, నీకు నా గురించి తెలియదు అని అంటాడు. అప్పుడు ఆ పర్సన్ అతని గ్యాంగ్తో హీరోని అటాక్ చేస్తాడు. పవర్స్ లేకుండా హీరో వాళ్ళతో ఫైట్ చేయలేక ఆ పక్కనే ఉన్న విండోలో నుంచి జంప్ చేసేసి వెయిట్ చేయి, నేను త్వరలోనే వచ్చి కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకుంటా అని చెప్పి వెళ్తాడు. అటు హీరోయిన్ రెడీ అవుతూ జోంగ్వాన్ రెస్టారెంట్లో ఆ తర్వాత ఆ నైట్ బై ఛాన్స్ మీట్ అయ్యాడంటే నాకు డౌట్గా ఉంది, అతను ఏదో రీజన్ వల్లే నా కోసం తిరుగుతూ ఉన్నాడు, నేను హెల్ప్ చేయమని అడిగినప్పుడు కూడా ఏదో డీల్ అంటూ మాట్లాడాడు అని ఆమె సెక్రటరీతో అంటుంది. అప్పుడు సెక్రటరీ హీరోయిన్ కంపెనీ స్టాక్స్ డ్రాప్ అవుతున్నాయని చూపిస్తుంది. ఎవరో హీరోయిన్ కంపెనీ రిలీజ్ చేసిన లేటెస్ట్ డ్రింక్లో హై షుగర్ లెవెల్స్ ఉన్నాయని ఆర్టికల్ రాయడం వల్ల కంపెనీ స్టాక్స్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. హీరోయిన్ అది చూసి ఓకే అని చెప్పి మిర్రర్లో చూస్తుంటే ఆమెకి నైట్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఆమెని మర్డర్ చేయడానికి ట్రై చేసిన పర్సన్ నువ్వు మీ గ్రాండ్ మా వల్ల చనిపోబోతున్నావని హీరోయిన్తో అంటాడు. సో అది గుర్తొచ్చి హీరోయిన్ నేను మేడం జూని మీట్ అవ్వాలి అని అంటుంది. అటు పోలీసులు హీరో చెప్పిన క్లూస్తో మర్డర్ అటెంప్ట్ చేసిన పర్సన్ ఎలా ఉంటాడో స్కెచ్ ప్రిపేర్ చేస్తారు. బట్ యాక్చువల్లీ ఆ మర్డర్ చేసిన అతని ఫేస్కి మాస్క్ వేసుకొని ఉంటాడు. అతను ఆ మాస్క్ రిమూవ్ చేసి హీరోయిన్ ఫోటో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ గ్రాండ్ మాని మీట్ అయ్యి మేడం జూ నిన్ను ఒక విషయం అడగాలి, నువ్వు నా దగ్గర ఏ విషయమైనా దాచిపెట్టట్లేదు కదా అని అడుగుతుంది. ఆమె లేదు, మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు అని చెప్తుంది. హీరోయిన్ సరే అంటుంది. అప్పుడు అక్కడికి గ్రాండ్ మా రిలేటివ్ అయిన సోక్యూన్ వస్తాడు. ఆమెకి కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ చూపిస్తాడు. అప్పుడు గ్రాండ్ మా మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, మీరు ఎలాగో బ్లడ్ రిలేటివ్స్ కాదు కదా అని అంటుంది. అతను జోక్స్ వేయొద్దు అని అంటాడు. హీరోయిన్ ఏమో మేడం జూ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు, నాకు ఎలాగైనా త్వరగా పెళ్లి చేయాలని ఇలా అంతా చేస్తుంది అని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అతనితో ఆఫీస్కి వెళ్తున్నావా, లిఫ్ట్ కావాలా అని అడుగుతుంది. సో అతను అతని కార్ తెచ్చుకున్నా కూడా అవును ట్యాక్సీలో వచ్చాను ఇక్కడికి, లిఫ్ట్ కావాలి, పద నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పి అబద్ధం చెప్తాడు. కార్ దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది హీరోయిన్తో పాటు ఆమె సెక్రటరీ కూడా ఉందని. సో అతను డల్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ సెక్రటరీ జూన్కి మనం ఏమైనా రిటర్న్ ఇవ్వాలి,
మనం అతని మీల్ ప్లాన్ డిస్టర్బ్ చేశాం కదా అని అంటుంది. అప్పుడు సోక్యూన్ ఎవరి గురించి మీరు మాట్లాడుకునేది అని అడుగుతాడు. హీరోయిన్ నేను నిన్న అతనితో బ్లైండ్ డేట్కి వెళ్ళాను అని అంటుంది. అది వినగానే అతను సడన్గా బ్రేక్ వేస్తాడు. సో నెక్స్ట్ మినిట్ సెక్రటరీ కార్ డ్రైవ్ చేస్తా అని అంటుంది. ఆ తర్వాత అతను వెనకాల సీట్లో వచ్చి కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్ నా బ్లైండ్ డేట్ అంటే నువ్వు ఎందుకు అంత షాక్ అయ్యావని అడుగుతుంది. అతను ఏం లేదు, నువ్వు ఇంకా యంగ్గానే ఉన్నావు కదా, నీకు అప్పుడే పెళ్ళేంటి అని సర్ప్రైజ్ అయ్యా అని అంటాడు. నాకు ఇష్టం లేదు, మేడం జూ ఫోర్స్ చేసింది అని అంటుంది. ఆ తర్వాత ఆమె అతని టై అడ్జస్ట్ చేస్తుంది. అటు హీరో బుక్ మొత్తం చూస్తూ ఎక్కడా టాటూ మిస్ అవ్వడం గురించి రాయలేదు, ఎలా తిరిగి తెచ్చుకోవాలని కోపడుతూ ఉంటాడు. అప్పుడు అతని అసిస్టెంట్కి కాల్ చేసి దోదోహి గురించి ఫైండ్ అవుట్ చేసావా అని అడుగుతాడు. అసిస్టెంట్ హీరోయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆమె పేరు దోదోహి, ఏజ్ 28, బ్లడ్ గ్రూప్ AB, మీరే గ్రూప్ డెవిల్ ప్రిన్సెస్ అని ఆమెకి నిక్ నేమ్ ఉంది. చాలా డిఫికల్ట్ పర్సన్. వాళ్ళ ఫాదర్ ఒక ఇంజనీర్ అండ్ వాళ్ళ మదర్ ఏమో ఒక సెలూన్ రన్ చేసేది. ఆమెకి 11 years ఉన్నప్పుడే ఆమె పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత మీరే గ్రూప్ చైర్మన్ ఆమెను అడాప్ట్ చేసుకుంది. పాస్ట్లో మీరే గ్రూప్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దోదోహి వాళ్ళ ఫాదర్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు దోదోహి మీరే F&B అనే ఫుడ్ కంపెనీకి CEO అని చెప్తాడు. అటు హీరోయిన్ స్టాఫ్తో మీటింగ్ అరేంజ్ చేసి డౌన్ అవుతున్న స్టాక్స్ని స్టాప్ చేయడానికి ఏదైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారా అని అడుగుతుంది. బట్ వాళ్ళు చెప్పిన ఐడియాస్ ఆమెకి నచ్చక ఆర్టికల్ ఎవరు రాశారో నేనే కనిపెట్టి డీల్ చేస్తాను అని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత మేడం జూ కూతురైన నోసాహున్ మీరే F&B స్టాక్స్ డౌన్ అవుతున్నాయి, చాలా హ్యాపీగా ఉంది నాకు. పాపం దోదోహి, ఒక్క ఆర్టికల్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో కదా, బాధపడొద్దని ఫ్లవర్స్ ఏమైనా సెండ్ చేయాలా ఆమెకి అని అంటుంది. అక్కడికి ఆల్రెడీ వచ్చిన హీరోయిన్ ఫ్లవర్స్ ఏం అవసరం లేదు అని అంటుంది. నోసాహున్ ఆమెతో మాట్లాడడానికి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు హీరోయిన్ డౌన్ అయిన స్టాక్స్ మళ్ళీ ఎప్పుడైనా అప్ అవుతాయి, బట్ ప్రైవేట్ లైఫ్ పబ్లిక్కి ఎక్స్పోజ్ అయితే చాలా కష్టం అంటూ ఆమె సెక్రటరీని కిస్ చేస్తున్న ఫోటోని చూపిస్తుంది. నా జోలికి వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు, ఇవి పబ్లిక్ అయితే ఏమవుతుందో తెలుసా నీకు, నువ్వు నా కంపెనీ పైన రిలీజ్ చేసిన ఫాల్స్ ఆర్టికల్ వెంటనే డిలీట్ చేసేయని అంటుంది. అప్పుడు హీరో కాల్ చేస్తాడు ఆమెకి, నేను నిన్ను మీట్ అవ్వాలి అర్జెంట్గా, నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. సో హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మేడం జూ గాడ్కి పే చేస్తూ నేను ఆమెకి నిజం చెప్పి క్షమించమని అడగలేకపోతున్నానంటూ బాధపడుతుంది. యాక్చువల్లీ పాస్ట్లో హీరోయిన్ పేరెంట్స్కి కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేడం జూ కూడా అక్కడే ఉంటుంది. కార్ బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆమె కింద పడి ఆమె లెగ్ హర్ట్ అవుతుంది. హీరో కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక ఆర్టిస్ట్కి హీరో అంటే చాలా ఇష్టం. హీరోయిన్ వల్ల అతని పవర్స్ పోయాయని అతని అసిస్టెంట్ వల్ల తెలుసుకొని ఆమె చాలా జెలస్ ఫీల్ అవుతుంది. హీరో హీరోయిన్ని మీట్ అయ్యి యాక్సిడెంట్ తర్వాత నుండి నేను నాలాగా లేను, అన్నీ కోల్పోయి చాలా కష్టంగా ఉంది, నా మైండ్ బ్లాస్ట్ అయిపోయేలా ఉంది, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంటూ ఆమె హ్యాండ్ పట్టుకుంటాడు. సో ఆమె హెల్ప్ చేయడానికి ఓకే చెప్తుంది. హీరో ఆమెని కార్లో తీసుకెళ్తూ ఆమె హ్యాండ్ పట్టుకొని ఆ స్పోర్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ చూపిస్తాడు. హీరోయిన్ హ్యాండ్ పట్టుకుంటే అతని పవర్ వర్క్ అయ్యి ఆ పర్సన్ వెంటనే చనిపోతాడు. అలా డీల్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతే, ఏం వరీ అవ్వద్దు అని హీరోయిన్తో అంటాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక కార్ ఆపి మనం అసలు పాయింట్కి వద్దామా, ఇక్కడ ఏదైనా ట్రై చేద్దామా అని అంటాడు. ఆమె ఏదో అడుగుతున్నాడు అనుకొని నేను మరీ ఓల్డ్ ఫ్యాషన్ కాదు, బట్ ఇలా పబ్లిక్గా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది. అతను కార్ దిగి నువ్వు కూడా దిగు, మనం బయట ట్రై చేద్దామని అంటాడు. ఆమె బయట ట్రై చేయడం క్రైమ్ అవుతుంది కదా అని అంటుంది. అతను ఆమెకి క్లోజ్గా వెళ్ళి రివర్ చూడడం ఎప్పటి నుండి క్రైమ్ చేశారు అని అంటాడు. ఆమె సర్ప్రైజ్ అయ్యి రివర్ చూడడం గురించి మాట్లాడుతున్నావా అని అతనితో పాటు వెళ్ళి నిలబడుతుంది. అప్పుడు హీరో ఆమె హ్యాండ్ పట్టుకొని 1 minute కదలకుండా ఉంటావా అని అంటాడు. ఆ నెక్స్ట్ ఆమె నెక్ పై చేయి పెడతాడు. ఆమె ఈసారి కన్ఫర్మ్గా కిస్ చేయబోతున్నాడని అనుకుంటుంది. బట్ హీరో స్మైల్ చేసి వాటర్లోకి లాగుతాడు. వాళ్ళిద్దరు వాటర్లో పడిపోతారన్నమాట. అతను ఆమె హ్యాండ్ పట్టుకుని టాటూ షిఫ్ట్ అవ్వాలని కోరుకుంటాడు. హీరోయిన్ పైకి స్విమ్ చేస్తూ వెళ్ళిపోతుంది. టాటూ షిఫ్ట్ అవ్వలేదని అతను ఫీల్ అవుతుంటాడు. బయటికి వచ్చాక ఆమె కోపంగా ఏంటి నువ్వు చేసింది, కొంచెం ఉంటే నేను చనిపోయేదాన్ని, నిన్న నుండి ఎన్నిసార్లు చనిపోయి బతికానో తెలుసా నీకు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఏడుస్తుంది. కోపంగా అతని పైన మనీ పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో చూపిస్తున్న వీళ్ళందరూ డిఫరెంట్ రీజన్స్తో హీరోయిన్ని ఎలాగైనా అటాక్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ ట్యాక్సీ దిగి రోడ్ క్రాస్ చేస్తుంటే న్యూస్లో లాస్ట్ టైం ఆమెతో మాట్లాడిన మీరే గ్రూప్ ఫైనాన్స్ టీమ్ లీడర్ సూసైడ్ చేసుకున్నట్టు వస్తుంది. ఆమె ఆ న్యూస్ చూస్తుంటే ఎవరో ఒక పర్సన్ బైక్ పైన హెల్మెట్తో వచ్చి ఆమె పైన యాసిడ్ పోస్తాడు. బట్ అదే టైంలో అక్కడికి హీరో వచ్చి ఆమె పైన అది పడకుండా అడ్డుగా నిలబడతాడు. ఆమె అతన్ని చూస్తూ ఇతనెవరు, అసలు ప్రతిసారి నాకు హెల్ప్ ఎలా చేయగలుగుతున్నాడు, నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు అని అనుకుంటుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే Part 2 అని కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.